హాయ్ గైస్. ఈరోజు సాటర్డే అనగానే మనకి ఎలిమినేషన్స్ గుర్తొస్తాయండి. ఎలిమినేషన్‌లో ఎవరు ఎలిమినేషన్ అయ్యారు అనేది ఆల్రెడీ మీకు సోషల్ మీడియాలో అప్డేట్ వచ్చే ఉంటది. కానీ ఇక్కడ ఎలిమినేషన్ వీళ్ళిద్దరే అయ్యిర్రు గదా! వీళ్ళిద్దరి కంటే లిస్ట్‌లో ఉన్నవాళ్ళు లేరా అనే దాని గురించి చర్చించుకోబోయే ముందు నా ఛానల్ ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. దయచేసి లైక్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగాలు సాటర్డే ఎపిసోడ్ స్టార్ట్ అయితది గదా! సాటర్డే ఎపిసోడ్‌లో ఫస్ట్ ఎలిమినేషన్ అయ్యే పర్సన్ ఎవరంటే తేజ. సాటర్డే అంటే ఈరోజు మనకు సాటర్డే రోజు తేజ ఎలిమినేషన్ అవ్వడం జరుగుతది. తేజ ఎందుకు ఎలిమినేషన్ అయిందంటే కారణాలు చాలా ఉన్నాయండి. తేజ అసలుకు అంటే ఇప్పుడు 5, 6 వారాల నుంచి సేవ్ అయిందంటే గ్రేటే అనుకోవాలి. ఎందుకు గ్రేట్ అంటే మొన్న వాళ్ళ పేరెంట్స్ అయితే ఎవరైతే హౌస్‌లోకి రారో అని ఆ సింపతి బాగా వర్కౌట్ అయింది. ఆ కసి మీద పేరెంట్స్ లోపల తీసుకురావాలని చెప్పేసి ఆ బస్తాల టాస్కే గాని, దాని తర్వాత 2 టాస్క్‌లే గాని బాగా ఆడడం జరిగింది. హౌస్‌లో అందరిని మెప్పించడం జరిగింది. కామెడీ చేస్తున్నాడు అవినాష్ తోటి, రోహిత్ తోటి. ఫన్ జనరేట్ చేసిండు. అలా జనరేట్ అంటే ఫన్ ఎక్కువ చేస్తూ మళ్ళీ తర్వాత ఆ టాస్క్‌లు గూడా బాగా ఎఫర్ట్ పెట్టి ఆడడం జరిగింది గాబట్టికి హౌస్‌లో వచ్చిన వారం సర్వే అంటే సేవ్ అవ్వడం జరిగింది. దాని తర్వాతొచ్చేసి మొన్న రీసెంట్‌లీగా గూడా ఎలిమినేషన్ అయ్యేటోడే గానీ, ఆయన కంటే కొంచెం లిస్ట్‌లో ఎవరికి పడినయి అవినాష్. అవినాష్ ఒక్కసారి గూడా నామినేషన్‌లకి రాలేదు గాబట్టికి, అవినాష్‌కు లిస్ట్‌లో ఓట్లు పడడం వల్ల అవినాష్ ఎలిమినేషన్ అవ్వడం జరిగింది. ఆయనే సే సే సేవింగ్ సీల్డ్ వల్ల మన నబీల్ సీల్డ్ వాడడం వల్ల అవినాష్ ఆ వారం సేవ్ అవ్వడం జరిగింది. లేకపోతే అవినాష్ లేకపోతే టేస్టీ తేజనే ఎలిమినేషన్ అయ్యేవాడు ఆ టైంలో గూడా. అంటే టేస్టీ తేజకి ఎందుకు మరి ఆడియన్స్ కనెక్ట్ అవ్వట్లేరు అనంటే టేస్టీ తేజ అవినాష్, రోహిణి వీళ్ళ ముగ్గురిని ఒక కామెడీ యాంగిల్‌నే చూస్తున్నారు. ఎంత గేమ్‌లో ఎఫర్ట్ పెట్టినా, ఎంత కష్టపడినా వీళ్ళు ఒక కామెడీ యాంగిల్‌లే కనపడడము, కామెడియన్స్‌రా అనే కోణంలో ఆలోచించే విధానంలో ఆడియన్స్ కనెక్ట్ అవ్వకపోవడం, వీళ్ళకి ఒక ఫ్యాన్ బేస్ ఏర్పడకపోవడం వల్ల ఈళ్ళు ఎలిమినేషన్‌కి రావడం అంటే ఎలిమినేషన్‌కి వచ్చిన వెంటనే నామినేషన్‌లోకి వచ్చిన వెంటనే ఎలిమినేషన్ అవ్వడం అనేది జరుగుతుంటది. ఎందుకంటే వీళ్ళు గూడా అప్పుడప్పుడు నామినేషన్‌లోకి వస్తూ ఉంటే సేవ్ అయ్యేవాళ్ళేమో. అవినాష్ చూసినవా మన లాస్ట్ వచ్చిండు ఒక్కటేసారి రావడము, ఎలిమినేషన్ అవ్వడం జరిగింది. అదే నబీల్ దగ్గర పాస్ లేకపోతే ఎలిమినేషన్ ఆహ్, ఎల్ ఏది సర్వే అయ్యి హౌస్‌లో ఉండేవాడు కాదు. ఎందుకంటే ఒక్కసారన్నా నామినేషన్‌లోకి రావాలి. వస్తేనే గదా ఆడియన్స్ కనెక్ట్ అయ్యేది. అప్పుడు టేస్టీ తేజ వాళ్ళ ఫ్యామిలీ వీకు వారములో బాగా ఎమోషనల్ అయ్యి ఏడ్చి ఆ వారం రోజులు మనకు కూడా ఆ వారంలో చిరాకనిపించింది. ఒక పక్క జాలనిపించింది. పాపం అతనికి ఒక కోరిక ఉన్నది. లాస్ట్ సీజన్‌లో తీరలేదు. ఫ్యామిలీ వీక్ ముందే ఎలిమినేషన్ అయ్యిండు. సిక్స్త్ సీజన్‌లో వచ్చిండు గదా! అప్పుడు సారీ సెవెంతా? సిక్స్త్ సీజన్ సీజన్ 6 అనుకుంటా. సీజన్ 6 కాదు 7 అనుకుంటా. సీజన్ 7లో వచ్చిండు గదా! సారీ సీజన్ 7 సీజన్ 7లో వచ్చిండు గదా! ఆ లాస్ట్ వీక్ ఫ్యామిలీ వీక్ వస్తుందన్న వీకే ఎలిమినేషన్ అవ్వడము, అది బాధాకరంగా ఉండి ఆడియన్స్ గూడా అతనికి కనెక్ట్ అయ్యిరన్నట్టు. ఎలా అరే! ఈ వారమన్నా ఉంచుదాము. ఉంచితే వాళ్ళ పేరెంట్స్ వస్తారు. అతన్ని హౌస్‌లో చూసుకుంటాడు, సంతోషపడతాడు అనే ఉద్దేశ్యంతోని అతను ఉంచుకోవడం జరిగింది. ఈ వారం వచ్చేసి అందరూ నామినేషన్‌లకి రావడం జరిగింది. ఎక్సెప్ట్ ఒక రోహిణి తప్ప. రోహిణి కెప్టెన్ కావడం వల్ల రోహిణి నామినేషన్‌లకి రాలేదు. నిజం చెప్పాలంటే ఇన్ని సీజన్‌ల కంటే ఈ సీజన్ అసలుకు హైలైట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక్కసారి కూడా నామినేషన్‌కి రాని పర్సన్స్ కూడా ఉన్నారు హౌస్‌లో. రోహిణి చూసిర్రా? రోహిణికి ఒక్కసారి కూడా నామినేషన్‌లకి రాలేదు. డైరెక్ట్ టాప్ 5 పోయే కంటెస్టెంట్స్ లాగా హౌస్‌లో గేమ్‌లాడుతుంది. తన పెర్ఫార్మన్స్ కనపడుతుంది. తను గూడా ఒకవేళ మేబీ ఈ వారం సేవ్ అయితే ఈ వారం నామినేషన్‌లోకొస్తది మళ్ళీ. ఈ వారం సేవ్ అయితే ఖచ్చితంగా టాప్ 5కెళ్ళిపోతదని నాకనిపిస్తుంది. ఇప్పుడు 'టేస్టీ తేజ'కేందంటే ఫ్యామిలీ వీక్ సింపతి వర్కౌట్ అయ్యి ఉన్నాడు. దాని తర్వాత ఆట కనపడతలేదు. నామినేషన్‌లోకొచ్చిన ప్రెస్టేషను, అందరితోని గొడవ పెట్టుకోవడం, అనవసరమైన వాటిలో గొడవ పెట్టుకోవడము. నిన్న చూసిర్రా? ఆ దోష విషయంలో ప్రేరణ పైన అగ్రెసివ్‌గా అరవడము, తర్వాత నబీల్ పైన అరవడము, గౌతమ్ పైన అరవడము, ఆయన ఏం చేస్తున్నాడన్న సెన్స్‌ని కోల్పోతుండు. భయం పుట్టుకొస్తుందంట. అరే! నేను ఈ వారం అందరూ స్ట్రాంగ్ వాళ్ళే ఉన్నారు గదా! నేను ఎళ్ళిపోతానన్న భయంతోటి అందరితోని గొడవలు పెట్టుకోవడము, అందరికి ఆల్రెడీ ఫ్యాన్స్ బేస్ ఉన్న వాళ్ళు ఆల్రెడీ ఓట్లు పడుతూనే ఉంటాయి. 8 మంది నామినేషన్‌లోకొస్తే 8 మంది ఆల్రెడీ ఓజీ వాళ్ళు మొదటి వారం నుంచే నామినేషన్‌లోకొచ్చిన వాళ్ళుంటారు. వాళ్ళకొక ఫ్యాన్ బేస్ ఉంటది గదా! ఆ విధంగా ఇట్లా రావడం జరుగుతుంది. ఆ విధంగా వచ్చిన దాంట్లో ఇయాల ఆయనకి ఓట్లు తక్కువ పడ్డాయి. ఓట్లు తక్కువ పడ్డ వాళ్ళలో ముగ్గురున్నారు లిస్ట్‌లో. ఆ లిస్ట్‌లో ముగ్గురున్నారు. అంటే ముగ్గురు ఎవరైనా చూసినట్లయితే పృథ్వీ, టేస్టీ తేజ, అవినాష్. అవినాష్ అసలు యాక్చువల్‌గా అవినాష్ అందరికంటే లిస్ట్‌లో ఉన్నాడు. నిన్న అది టికెట్ ఫినాలే గెలుచుకోవడం వల్ల కొంచెం ఆయనకేదైనా సింపతి వర్కౌట్ అయ్యింది. ఏందంటే సింపతి అంటే ఆయన మేబీ అయ్యో! పాపం అది గెలుచుకున్నాడుగా ఆ షీల్డ్ వేస్ట్ అయితది. అతను బానే ఎఫర్ట్ పెడుతుండగా 2 సార్లు మెగా చీప్ అయిండు. దాంట్లో గేమ్‌లో బాగా ఆడిండు గదా! మరి ఇయాల షీల్డ్ గెలుచుకున్న షీల్డ్‌కి ఒక ప్రాధాన్యత ఉండాలి. అతను కష్టపడి గెలుచుకున్నాడు గదా! అనే ఉద్దేశంతోటి ఏమన్నా ఓట్లేసుంటే అతనేమన్నా ఈ లిస్ట్ నుంచెళ్ళి 3 పొజిషన్‌కెళ్ళిపోయిండేమో. వీళ్ళిద్దరూ లిస్ట్‌లోకి రావడం జరిగింది కావచ్చు. పృథ్వీ
టేస్టీ తేజ ఇద్దరికి లిస్ట్ లోకి రావడం జరిగింది కావచ్చు. అంటే పృథ్వీ, దాని తర్వాత టేస్టీ తేజ, దాని తర్వాత అవినాష్ ఉండేదన్నట్టు లిస్ట్‌లో. అంటే అవినాష్‌కి ఓట్లు పడడం వల్ల ఏమైంది, టేస్టీ తేజ కంటే, పృథ్వీ కంటే కొంచెం పైనుండు కావచ్చు. అప్పుడు వీళ్ళిద్దరూ లిస్ట్‌లోకొచ్చేసారు. ఎవరు? పృథ్వీ, టేస్టీ తేజ. అంటే ఈ వారం 8 మంది కాబట్టి డబుల్ ఎలిమినేషన్ పెట్టడం జరిగింది. డబుల్ ఎలిమినేషన్‌లో ఎవరెళ్ళిపోతారు? టేస్టీ తేజ ఎలిమినేషన్ అవ్వడం జరిగిందంట. ఈ విధంగా టేస్టీ తేజ ఎలిమినేషన్ అవ్వడం జరిగింది. ఏందంటే టేస్టీ తేజ తన గొయ్యి తను దొమ్ముకున్నట్టుగా ఈ వారం ఎక్కువ కొంచెం గేములలో ఆయనకిచ్చిన అవకాశాలు కూడా ఎక్కువ ప్రూవ్ చేసుకున్నట్టు అనిపించలేదు. ఎక్కువ ఏదో ప్రెస్టీజ్ అయిపోయి గొడవలు పెట్టుకొని అనే విధంగా కనపడడం వల్ల అది కూడా ఎవరికి నచ్చలేదు. ఆల్రెడీ ఫ్యాన్ బేస్ ఉన్న వాళ్ళకి ఓటేసుకున్నారు. ఇతను ఎలిమినేషన్ అవ్వడం జరిగింది. దాని తర్వాత వచ్చేసి రేపు మన పృథ్వీరాజ్ ఎలిమినేషన్ అనేది జరుగుతదన్నట్టు రేపు. పృథ్వీరాజ్ ఎలిమినేషన్ అయ్యిండు. ఇన్ని 9, 10 వారాలు పృథ్వీరాజుకు ఏకధాటిగా ఆడియన్స్ సపోర్ట్ చేసినటువంటి ఆడియన్స్ ఈ వారం ఒక్క వారం ఎందుకు సపోర్ట్ చేయలేకపోయారు? 2 వారాలు సపోర్ట్ చేస్తే అతను కూడా టాప్ 5కి వెళ్తారు కదా అని అనుకోవచ్చు. కాకపోతే ఇతని కంటే కొంచెం స్ట్రాంగ్ బేస్ ఉన్న వాళ్ళు హౌస్‌లో ఉండడం జరిగింది. అందుకోసం అని చెప్పేసి ఇతనికి ఓజీ క్లాన్స్‌తోని పోలిస్తే ఓజీ క్లాన్స్ అందరూ ఒక్కసారి నామినేషన్‌లోకొస్తే పృథ్వీరాజ్ ఒక్కడే లీస్ట్‌లో ఉండేది. ఎప్పుడైనా గూడా. అందుకోసమని ఇతను లీస్ట్‌లోకి రావడం జరిగింది. పృథ్వీరాజ్ పాపం అతనికి ఒకటి మైనస్, అతను అగ్రెస్ అవ్వడం ఒకటే మైనస్ గాని, అతను ఎక్కడ బ్యాక్ పిచ్చింగ్ గాని, తర్వాత గేమ్‌లో తాను పెట్టినటువంటి ఎఫర్ట్ ఎవ్వరు గూడా పెట్టలేరు. అంత బాగా గేమ్ పెర్ఫార్మన్స్ చేస్తాడు. ఫిజికల్ టాస్క్ అనంగా పృథ్వీ అనంగా ఫిజికల్ టాస్క్. అట్లా ఆ విధంగా నిఖిల్‌తో సమానంగా ఈక్వల్‌గా ఆడే పర్సన్ ఎవరన్నంటే పృథ్వీ అంత బాగా ఆడతాడు. ఇలాంటి పర్సన్ ఈ రోజు ఎలిమినేషన్ అవ్వడం అనేది జరుగుతుంది. ఆడియన్స్ చాలా మంది కనెక్ట్ అయ్యారు. ఏ జోడికి మన విష్ణుప్రియ, పృథ్వీరాజ్ అనే ఒక జోడీ ఆ పదానికి చాలా మంది ఆడియన్స్ కనెక్ట్ అవ్వడము ఇన్ని రోజులు హౌస్‌లో ఉంచడం జరిగింది. విష్ణుప్రియ కూడా ఈ మధ్య పృథ్వీని కొంచెం దూరం పెట్టడం జరుగుతుంది కాబట్టి ఆడియన్స్ కూడా అనుకున్నట్టుంది విష్ణుప్రియని టాప్ 5కి తీసుకెళ్లాలంటే పృథ్వీ ఎలిమినేషన్ అవ్వడమే కారణం. అవుతేనే బాగుంటదనే ఉద్దేశంతోటి అతని ఓటు కూడా తక్కువ పడి ఉండొచ్చు. అందుకే లిస్ట్‌లోకి వచ్చేసిండు. పృథ్వీ వచ్చేసి ఎలిమినేషన్ అవ్వడం అనేది రేపు జరుగుతది. ఎలిమినేషన్ ప్రాసెస్ ఇది అండి. మీకు పృథ్వీరాజు ఎలిమినేషన్ ఫెయిరా, అన్‌ఫెయిరా అనేది కామెంట్ చేయండి. ఇంకా పృథ్వీరాజ్ కంటే ఎవరు లీస్ట్‌లో ఉన్న పర్సన్స్ అవినాష్ ఎందుకు ఎలిమినేషన్ అవ్వలేదు అని చూసినట్లయితే బిగ్ బాస్ మేబీ ఇతనికి సీల్డ్ ఉంది. ఆ సీల్డ్ వేస్ట్ అవ్వకూడదు. మళ్ళీ ఒకవేళ ఎలిమినేషన్ అయిందనుకోండి అది టికెట్ ఫినాలే ఫస్ట్ కంటెంట్ అంటే ఫస్ట్ టాప్ 5 అని చెప్పేసింది గదా! అందుకు అతనే ఫస్ట్ టాప్ 5 కాబట్టికి టాప్ 5 పంపిద్దాము. ఇప్పుడు ఒకవేళ దీనికి ఇది ఉండంగా గూడా ఎలిమినేషన్ అయితే మళ్ళీ ఒక టాస్క్ పెట్టాలి. రేపు నామినేషన్స్ ఉంటాయి. నామినేషన్‌కి ముందు ఒక టాస్క్ పెట్టుడు. రేపు టాప్ 5 గూడా టాప్ 10 గూడా డిసైడ్ చేసేది ఉంటది. డిసైడ్ చేసే ప్రాక్టీస్‌లో మళ్ళా నామినేషన్స్ ప్రాసెస్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి మళ్ళీ దీనికోసం సెపరేట్‌గా ఒక గేమ్ పెట్టడము. మళ్ళా ఇళ్ళ నుంచెళ్ళి ఒకరికి ఇయ్యడము ఇదంతా ఏందని ప్రాసెస్ ఉంటదని చెప్పేసి ఈ లొల్లి లేకుండా అతను తీసుకుపోయి అలా పడేస్తే అతను ఏ పొజిషన్‌లో ఎలిమినేషన్ అయినా పర్వాలేదన్న ఉద్దేశంతోనే తీసుకుపోయినట్టుగా నాకనిపించింది. ఎందుకంటే అక్కడ గూడా ఒకవేళ మేబీ ఎలిమినేషన్ అయినా గూడా ఆయన లీస్ట్ పొజిషన్ నుంచే ఎలిమినేషన్ అవ్వకూడదు. టాప్ 5లోకి పోయినా గూడా టాప్ 5లలో 5 మెంబర్ అవినాష్‌ది అయ్యి ఉంటదని నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అవినాష్ టాప్ 5కి వెళ్ళడము పర్ఫెక్టా కాదన్నది కూడా కామెంట్ చేయండి. టేస్టీ తేజ ఎలిమినేషన్ పై మీ అభిప్రాయం ఏందో కామెంట్ చేయండి. పృథ్వీరాజ్ ఎలిమినేషన్ ఫెయిరా, అన్‌ఫెయిరా అన్నది కూడా కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు ఏం జరగబోతున్నదని నేను నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తాను. ఇదండి నా రివ్యూస్ గనుక నచ్చిననుకో ప్లీజ్ దయచేసి నాకు సపోర్ట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.